థీమ్ ఇప్పుడు రీఫార్మ్, పర్ఫార్మ్, ట్రాన్స్ఫార్మ్. ఇదే విషయాన్ని ప్రధాని మోదీ పదే పదే చెప్తుంటారు. ఇండియా రీఫార్మ్స్ ఎక్స్ప్రెస్ పై ఉందని మరోసారి చెప్పారాయన. దానికి తగినట్టే కొత్త ఆర్థిక సంవత్సరంలోనూ భారత్ గ్రోత్ స్టోరీ టాప్ గేర్ లో ఉండనుంది. కొత్త ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక సర్వే కూడా ఇదే విషయం చెప్పింది. భారత వృద్ధి రేటు అద్భుతంగా ఉండబోతుందని తన నివేదికలో పొందుపరిచింది. ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. టాప్ గేర్ లో ఇండియన్ ఎకానమీ. ఎవరెటు పోయినా మనం మాత్రం తగ్గేదే లేదంటోన్న ఎకనామిక్ సర్వే. రియల్ జీడీపీ గ్రోత్ 6.8 నుంచి 7.2 మధ్యలో. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అనిశ్చితుల మధ్య ఊగిసలాడుతున్న వేళ భారత ఆర్థిక వ్యవస్థ మాత్రం స్థిరమైన వృద్ధి బాటలో ముందుకు సాగుతోందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టగా దేశ ఆర్థిక భవిష్యత్తుపై ఆశాజనక దృక్పథాన్ని ఈ నివేదిక ఆవిష్కరించింది. వచ్చే 2026-27 ఆర్థిక సంవత్సరంలో భారత వాస్తవ జీడీపీ వృద్ధి 6.8% నుంచి 7.2% మధ్య ఉండవచ్చని సర్వే అంచనా వేసింది. కేంద్ర గణాంకాల శాఖ విడుదల చేసిన అంచనాల ప్రకారం 2025-26 ఆర్థిక సంవత్సరానికి భారత్ 7.4% వాస్తవ జీడీపీ వృద్ధిని అంచనా వేసింది. అలానే గ్రాస్ వాల్యూ యాడెడ్ ని 7.3%గా లెక్కగట్టింది. ఈ డేటా అంతకు ముందటి అంచనాలను మించిపోయాయి. దీంతో భారత్ వరుసగా 4వ ఏడాది ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతోందని ఆర్థిక సర్వే స్పష్టం చేసింది. మన దేశ ఆర్థిక వృద్ధిలో బలానికి కారణాలుగా దేశీయ వినియోగం, పెట్టుబడులు బలంగా ఉండడమే. అంతర్జాతీయ పరిణామాలు కొంతమేర అనిశ్చితిని కలిగిస్తున్నప్పటికీ దేశంలో స్థూల ఆర్థిక స్థిరత్వం బలంగా ఉందని, రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా బ్యాలెన్స్డ్ గా ఉన్నట్లు ఎకనామిక్ సర్వే స్పష్టం చేసింది. ఈ అంశాలన్నింటినీ పరిగణలోనికి తీసుకుంటే ఇక రాబోయే 2026-27లోనూ ఆర్థిక వృద్ధి స్థిరంగా కొనసాగుతుందని చెప్పవచ్చు. ప్రత్యేకంగా ఎలక్ట్రానిక్స్ రంగం సాధించిన పురోగతిని ఎకనామిక్ సర్వే ప్రస్తావించింది. 2021-22లో 7వ అతిపెద్ద ఎగుమతి రంగంగా ఉన్న ఎలక్ట్రానిక్స్ విభాగం 2024-25 నాటికి 3వ అతిపెద్ద, అత్యంత వేగంగా ఎదుగుతున్న ఎగుమతి రంగంగా అవతరించింది. 2025-26 తొలి అర్ధ భాగంలోనే $22.2 బిలియన్ ఎగుమతులను నమోదు చేసిన ఈ రంగం త్వరలోనే దేశంలో 2వ అతిపెద్ద ఎగుమతి విభాగంగా మారే దిశగా దూసుకెళ్తోందని చెప్పింది ఆర్థిక సర్వే. స్మార్ట్ ఫోన్స్, మొబైల్ తయారీ రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పు ఎగుమతుల వృద్ధికి ప్రధాన బలంగా నిలిచింది. 2014-15లో కేవలం 18,000 కోట్లుగా ఉన్న మొబైల్ ఉత్పత్తి విలువ 2024-25 నాటికి 5.45 లక్షల కోట్లకు చేరింది. దాదాపు 30 రెట్లు పెరిగిన ఈ ఉత్పత్తి సామర్థ్యం భారత పారిశ్రామిక శక్తిని ప్రతిబింబిస్తోంది. 2014లో 2 మొబైల్ ఫ్యాక్టరీలతో మొదలైన భారత్ నేడు 300కు పైగా కర్మాగారాలతో ప్రపంచంలోనే 2వ అతిపెద్ద మొబైల్ ఫోన్ తయారీ దేశంగా మారిందని సర్వే వెల్లడించింది. అయితే రాబోయే కాలంలో ప్రపంచ ఆర్థిక పరిస్థితులు పూర్తిగా అనుకూలంగా ఉండకపోవచ్చని కూడా సర్వే హెచ్చరించడం గమనించాల్సి ఉంది. అంతర్జాతీయ వాణిజ్య ఉద్రిక్తతలు, భౌగోళిక రాజకీయ పరిణామాలు, ఆర్థిక విధాన మార్పులు బాహ్య వాతావరణాన్ని అనిశ్చితంగా ఉంచుతున్నాయని పేర్కొంది. మొత్తంగా చూస్తే దేశీయంగా ఏర్పడిన గిరాకీ, పెట్టుబడుల పునరుత్తేజం, తయారీ రంగంలో బలపడుతున్న సామర్థ్యం భారత్కు స్థిరమైన వృద్ధికి బలమైన పునాదులుగా ఉన్నట్లు అర్థమవుతోంది. దీంతో అనిశ్చితుల మధ్యలోనూ భారత ఆర్థిక వ్యవస్థ తన బలాన్ని నిరూపించుకుంటూ ముందుకు సాగుతుందన్నది స్పష్టంగా తేలుతోంది.